హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. డైరెక్ట్ ఈ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే తెలియని చిన్న ఫియర్ తోటి ఇట్లా చిన్న చిన్న ఈ పిట్టలు పురుగులతోటి దీన్ని చెప్తున్న ఉద్దేశం చెప్పడం కోసం ఏదో ఒకటి వీడియో తీయాలి కదా అని నా సర్కిల్లో ఉన్న ఈ చిన్న చిన్న బర్డ్స్ని వాటిని వీడియో తీసుకుంటూ మీతో మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెయిట్ లాస్ అవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అది ఫెయిల్ అవుతుంది. మీకు కూడా ఛాన్సార్లు చెప్పాను. ఈసారి కొంచెం గట్టిగా నిర్ణయించుకున్నాను అన్నమాట. కాకపోతే నేను చాలామంది వీడియోస్ చూస్తున్నాను కదా, చూస్తున్న యూట్యూబ్లో వాళ్ళంతా మేము చేసేసాం తోపులం, ఇగో చూడండి ఇట్లా బక్కగా అయిపోయాం అని చెప్తున్నారు. కానీ ఈ పడ్డ స్ట్రగుల్ని చూపించట్లేదు. అది ఎంత కష్టతరమైంది తెలుసా అండి. అసలు ఈ ప్రాసెస్లో మనం వెళ్ళినప్పుడు మన మైండ్ని ఎలా సెట్ చేసుకోవాలి అనే దాన్ని నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. దానికోసమే ఈ చిన్న ప్రయత్నం. అసలు 2 months నుంచి గట్టిగానే ఫుడ్ విషయంలో అయితే నార్మల్గానే ఉంటున్నా. జస్ట్ 4:30కి యోగా క్లాస్కి అటెండ్ అవుతున్నా. అది నాకు పెద్ద టార్గెట్. సరే మంచిగానే లేస్తున్నా, వెళ్ళేసి వస్తున్నా వాళ్ళతోటి, మా ఫ్రెండ్స్ తోటి. తర్వాత పనంతా అయిపోయాక ఇక నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు లేచినందుకు ఇప్పుడు నిద్ర వస్తుంది. అలా పడుకుంటే మాత్రం మనకి కిరాణం కొట్టుగా పనులు అవుతలేవు. కాబట్టి మెల్లగా కొంచెం స్ట్రగుల్ అవుతుంది. ఈ స్ట్రగుల్లో ఈ కిరాణంలో ఇట్లా కూర్చోవడం వల్ల ఇటు మిషన్ కూడా అంతేం కుట్టలేకపోతున్నాను. నేను మిషన్ కూడా కుడతా అండి, మిషన్ కూడా కుట్టలేకపోతున్నా. ఇటు 2 పడవల మీద కాలేసినట్టు అయింది లైఫ్. ఈ ఫుడ్ విషయంలో కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నా. ఇప్పుడు నాకు ఇందులో ఏమైనా తినబుద్ధి అవుతుంటే ఫస్ట్ దాని ఆల్టర్నేటివ్ మంచి ఫుడ్ ఏది, ఇప్పుడు కిస్మిస్ ఒక హెల్దీ, పల్లీలు ఉన్నాయి అవి ఒక హెల్దీ, ఓకే అవి నోట్లు వేసుకుంటున్నా ఫస్ట్. ఆ తర్వాత కూడా నాకు తినాలి అని అనిపిస్తే అప్పుడు దానికి ఇస్తాను. కానీ కొంచెం ఓకే వావ్, నేను దీన్ని అచీవ్ చేస్తున్న, టార్గెట్ని రీచ్ అవుతున్నాను తెలుసా. 2-3 days నుంచి కూల్ డ్రింక్స్ మానేశాను. అది నా లైఫ్లో ఒక భాగం అయిపోయింది అనే విషయాన్ని మానేస్తాక కానీ నాకు తెలియకుండా పోయింది. వామ్మో, ఇంత ఎడిక్ట్ అయిపోయానా అని. ఇన్ని రోజులు టీ తాగకుండా ఉంటేనే హెడేక్ వచ్చేది. ఇప్పుడు టీ తాగుతున్నా కానీ హెడేక్ వస్తుందంటే నేను ఈ కూల్ డ్రింక్స్ అంత అది లాగేస్తుంది. వామ్మో, చాలా డేంజర్ అండి బాబు. దేవుడి దయ వల్ల నేను ఇప్పుడు బయటపడడానికి ప్రయత్నిస్తున్నా. ఈ దేవుడు ఆదుకున్నాడనే చెప్పాలి. నాకు